వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. వందే మాతరం గేయం యొక్క స్ఫూర్తిని యువత తమ జీవిత విలువల్లో ప్రతిబింబించాలని జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ పిలుపునిచ్చారు. వందే మాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బాపట్ల పట్టణంలోని ఎంఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఘనంగా వందే మాతరం మహోత్సవం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ఉపాధ్యాయులు, వైద్యులు మరియు స్థానికులు ఏకకంఠంతో వందే మాతర గేయాన్ని ఆలపించారు. కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వందే మాతర గేయ రచయిత బకింగ్ చంద్ర చటర్జీ సేవలను స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వందే మాతర గేయ రచయిత బకింగ్ చంద్ర చటర్జీ సేవలను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పించామని 1875 నవంబరు బకింగ్ చంద్ర చటర్జీ రచించిన వందే మాతరం గేయం తొలిసారిగా ఆయన ప్రసిద్ధి నవల ఆనందమఠ్లో ప్రచురితమైందని తెలిపారు. ఈ గేయం దేశభక్తి ఉద్యమానికి కొత్త ఊపినిచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్డీఎస్పీ వి విజయసారథి, అడ్మిన్ ఆర్ఐ మౌలుద్దీన్, జిల్లాలోని ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ వందే మాతర గేయం 150 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భంగా ఈ గేయ రచయిత అయినటువంటి శ్రీ బకిం చంద్ర చటర్జీ గారిని స్మరించుకుంటూ 1875 ఈ నవంబర్ 7న ఈ గేయాన్ని మొదటిగా ఆనంద్ మఠ్ సంబంధించినటువంటి నవల్లో దేశానికి, ప్రజలకి దగ్గర చేయడం జరిగింది. ఈ గేయం యొక్క ప్రథమ భావన ఏంట్రా అంటే, ప్రధాన భావన ఏంట్రా అంటే, దేశం అంటే కేవలం ఒక ఫిజికల్ ఎంటిటీ కాకుండా దేశం అనేది మాతృభూమి, మదర్ అండ్ మదర్ల్యాండ్ అనే కాన్సెప్ట్ని ఈ గేయం ద్వారా ఆ భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్వాతంత్ర పోరాట ఉద్యమ రోజుల్లో శ్రీ బకిం చంద్ర చటర్జీ గారు ఈ గేయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. సో వందే మాతర గేయం అనేది కేవలం ఇదొక గీతం కాదు, ప్రజల్లో ఒక ఐక్యతని, అదేవిధంగా ప్రతిరోజు ఒక ఆలోచనతో మనమందరం ఒకటి, మనం మన దేశం కోసం సంఘటితమై ఉంటామనేటువంటి ఒక ప్రేరణని ఈ గేయం తెలియపరుస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు, యువత ఈ గేయంలో ఉన్నటువంటి